ప్రభు బైబిల్లో ఇజ్రాయిల్ కోరుకున్నాడు ఈ భూమిని, కానీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఈ లోకములో. హల్లెలూయా. నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, నాట్ ఓన్లీ అమెరికా లేకపోతే ఇండియా, ప్రపంచంలోనే ఒక స్థలాన్ని కోరుకున్నాడు. బైబిల్లో రాయబడింది దాన్ని అంటే ఆయన ఆకాశం ముందు ఒక చోట అయితే ఇలా చూస్తూ ఉంటాడంట. దేన్ని? యెరూషలేము. హల్లెలూయా. ఇంకో చోట ఏముంటుందంటే ఆయన యెరూషలేములోనే ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చూస్తున్నా, ప్రభువు నివసిస్తున్న, కాపురం ఉంటున్నటువంటి పట్టణానికి అతి సమీపంగా ఉన్నాం. హల్లెలూయా. ఆరాధన జరిగే ఈ యొక్క సంఘంలోనికి దేవుని మహిమ దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఆత్మతోను సత్యముతోను ప్రభు ఆరాధన జరుగుతుందో ఆయన వస్తారంతే. హల్లెలూయా. ఆయన వస్తారంతే. హల్లెలూయా. ఆయన రావడమే కాకుండా మన హృదయాలలో ఏ బాధ ఉంది, మన మనస్సులో ఏ కష్టం ఉంది, ఇదిగో దేని గురించి మనం చింతపడుతున్నామో ఆ చింతలన్నీ కూడా తీర్చివేస్తాడు. హల్లెలూయా. తీసివేస్తాడు, తీర్చివేస్తాడు. హల్లెలూయా. ఆయన పేరే నజరేయుడైన యేసు. చదువుకునేటువంటి వాక్యంలో సామెతలు 16:3 ఏముంది? దానిలో చదవండి ఒకసారి. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, ఉంచుము. హల్లెలూయా. అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. కీర్తనల గ్రంథం 37:5 ఏమిటంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. ఈ 2026లో దేవుడు వాగ్దాన పూర్వకంగా ఏం చెబుతున్నారంటే, 25లో మీకు ఎంతో భారం ఉంది, ఎంతో నష్టపోయారు, ఏదో లాభం వచ్చింది అన్నట్లుగా ఉంది, కానీ వ్యాపారంలో నష్టమే జరిగింది. ఇదిగో 2025లో మీరే మీకు సొంతగా మీ ఆలోచనలతో, మీ యొక్క ప్లాన్స్ తో, మీ యొక్క ఉద్దేశాలతో ముందుకు వెళ్ళారు, వేసారిపోయారు. ఇదిగో మీరు ఆర్థిక ఇబ్బందులు అదే విధంగా ఉన్నాయి. కొంతమందికి ఇంకా పెరిగినాయి. కొంతమంది అయితే తమ వారు రావాలని కోరుతూ ఉన్నారు ఇజ్రాయెల్ దేశం. కొంతమంది అయితే వీసాలు అవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఇల్లు కొనాలని, కొంతమంది ఇల్లు కట్టుకోవాలని, కొంతమంది తమ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని 25లో చాలా పోరాటం జరిగి 26లోనికి మనం వచ్చాం. హల్లెలూయా. మీ దగ్గర ఉన్న వాగ్దానం ఒకసారి చేతితో పట్టుకోలేని మనసులో జ్ఞాపకం చేసుకోండి. ఏ అయితే వాగ్దానాలు వచ్చినాయి. హల్లెలూయా. నా ప్రభు ఏం చెప్తున్నారంటే, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే, హల్లెలూయా, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ వాగ్దానం మీ జీవితంలో ఫలించాలి. హల్లెలూయా. ఫలించాలి. ఎలా ఫలించిందంటే, మీ శక్తి వల్ల కాదని, మీ బలం వల్ల కాదు, మీ భక్తి వల్ల కాదు, మీ యొక్క ఆలోచనల వల్ల కాదు, లేకపోతే ఎక్కడికో రీచ్ అవ్వాలన్న మీ గోల్స్ వల్ల కాదది. ఆయన ఏమంటున్నారంటే, ప్రత్యేక రీతిగా మీతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? మీ భారము నా మీద వేయండి. ప్రయాసపడ్డారు మీరు, దేవుని బిడ్డలారా, నా ప్రజలారా, ప్రయాసపడ్డారు మీరు, ప్రయాసపడ్డారు. 25లో ప్రయాసపడుతూ వచ్చారు. 26లోకి నీవు ఎంటర్ 9 దినాలు గడిచిపోయినాయి. ఆయన అంటున్నారు, 9వ తారీఖు రాత్రి ఈ సమయంలో ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వారులారా, జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారంటే, మీ భారము నా మీద వేయండి. మీరు మోయలేరు, అది మీ వల్ల కాదది, మీ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకు కాదంటే, మీరు ఎంతవరకు చేయగలరో నాకు తెలుసు. నేను దేవుడను, మీ సృష్టికర్తను. అందుకే నేను చెప్తున్నాను, మీ భారము, మీ ప్లాన్స్ అన్ని కూడా నా మీద వేయండి. అప్పుడేమైతే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అవునా కదా? అవునన్న వాళ్ళు చెప్పండి, కొట్టండి. హల్లెలూయా. నా ప్రభు మీద మీరు భారం వేసి వెళ్ళండి. భారం వేసి వెళ్ళిపోవడం అంటే మనం ఏమనుకుంటుంటే ఒక బ్యాగ్ తీసి ఒక నెత్తి మీద పెట్టాలి. కానీ ప్రభు ఏమంటున్నారంటే, ఈ రాత్రి సమయంలో నీ భారం నా మీద వేయి. హల్లెలూయా. నీ కుమార్తె వివాహము మీ తమ్ముడికి చెప్పవాకు,
మీ చెల్లికి చెప్పవాకు, మీ మరిదికి చెప్పవాకు, నీ కుమార్తె వివాహ విషయమే నాకు చెప్పు. హల్లెలూయా. నేను దేవుణ్ణి. మీకు ప్రభు ఏం చెప్తున్నారంటే, గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. ఆయన అంటున్నారు, మీ భారము నా మీద వేయండి. మీ ప్లాన్స్ ఏ ఉన్నాయి కదా, ఇల్లు ఎలా కట్టాలి, ఇల్లు ఈ సమయంలో కట్టాలి, లేకపోతే నా కుమారుని అది చదివేయాలి ఇది చదివేయాలని మీకు ఎన్నో ఆలోచనలు తలంపులు ఉన్నాయి కదా, అవన్నీ నాకు చెప్పు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మీరు ఏదన్నా అనుకుంటే ఎవరికి చెప్పవాకండి, ఎవరికి చెప్పొద్దు. నీ తోటి వాడికి, స్నేహితుడికి ఎవరికి చెప్పొద్దు, నీ దేవునికి చెప్పు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు? పాస్టర్ గారు, పాస్టర్ సంఘ పెద్దలే, నువ్వు గారు, ఎవరు? యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆయనకి మీరు చెప్పండి, సమస్తం క్లియర్ అయిపోతుంది. సమస్తం అది ఎలాంటిదైనా, ఎంత తప్పు ఉంది అప్ప ఇంటి దగ్గర నుంచి నువ్వు వచ్చినప్పుడు, ఎంత ఉంది. నువ్వు కష్టపడు, సరికేయకుండా, కాకాట ఆడకుండా, నువ్వు కష్టపడు, గుండె ఆట ఆడకుండా, నువ్వు కష్టపడు. ఒక్కొక్క రోజున ఎంత ఉంది కదా, అప్పు తీరుతూ ఉంటే మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ కొత్త ఇల్లు వస్తుంది. అది దేవుని మీద ఆనుకుని ఉంటే, భారం వేసి వెళ్ళిపోవడం అంటే ఏంటి? భారం వేసి ఆయన అన్నాడు, మీ భారం నా మీదేయండి, నేను మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క తలంపులను అన్ని సఫలీకృతం చేస్తానన్నాడు. ఎలా చేస్తాడు? ఎలాగా దేవుని దగ్గరికి మనం వెళ్ళగలం, ఎలాగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మన యొక్క విజయ యాత్రను ఎలా కొనసాగించగలమంటే, దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. హౌ యు క్లోజ్ టు గాడ్, ద లార్డ్ విల్ బ్లెస్ యు. హల్లెలూయా. ఎంత దేవునికి మనం దగ్గరగా ఉంటామో, దగ్గరగా దేవునికి దగ్గరికి వస్తే ఏమైంది, ఒక ఆమె మంచి స్ప్రే కొట్టుకొని వెళ్ళిపోతుంది. నేను పనికి వెళ్తుంటే 2 మెట్లు వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయింది. ఏంటో వాసన వెళ్తా ఉంది. ఏంటి వెళ్తా ఉన్నా, అదే స్ప్రే నాకు తెలీదు, కొందామన్నా దొరకదు నాకు. ఆమె అంత దూరం వెళ్ళిపోయింది, నేను మెట్లు ఎక్కుతున్నాను, స్ప్రే వాసన వస్తానే ఉంది, ఆమె వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా? అంటే ఏంటి? అంత సువాసన. ఎంతవరకు నీవు దేవుని దగ్గరికి వెళ్తావో అంత ఆయనలో ఉన్న జీవం నీలో ప్రవేశించింది. హల్లెలూయా. నీలోకి ప్రవేశించడమే కాకుండా జీవం ప్రవేశిస్తే ఏమైందో తెలుసా, మనలో ఉన్న తప్పులన్నీ కూడా కనపడతాయి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి పాపం అంతా కనపడింది. అప్పటి నుంచి నువ్వేమనుకుంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలో నాలోకి వచ్చినప్పుడు ఏమైందంటే, భారమంతా కూడా ఆయన మీద మోపాలి. ఆయన మీద మోపడమే కాకుండా దేవుళ్ళారా రోజు అడగాలి, ప్రభువా నా వాగ్దానం ఏది, ఒక్క నిమిషం ఉండండి మీకు చూపిస్తాను, వాగ్దానం చూపించను. నా వాగ్దానం ఉంది కదా ప్రభువా, ఈ వాగ్దానం నెరవేర్చబడాలి నాయన, ఈ వాగ్దానం నెరవేర్చబడాలి, ఈ వాగ్దానం నాలో ఫలించాలి. ఈ సంవత్సరంలోనే కాదు నాయన, ఇదిగో రోజు నెరవేర్చబడాలి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఒక రోజున సమస్తం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. హల్లెలూయా. యెహోవా కనులు నీ మీద ఉంటుంది, యెహోవా మహిమ నీ మీద స్థిరపడుతుంది. దేవుని ఆత్మచే, దేవుని ఆలోచనలతో నీవు నడిపించబడతావు. ఎప్పుడు తెలుసా, నీవు దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. వాగ్దానం వచ్చింది, జవులు పెట్టుకుని వెళ్ళిపోయి కలిసి వస్తుంది. ఇది కొంతమంది ఉంటారు లాటరీ టైం చెప్తాం కదా, లాటరీ తీగానే వస్తాను, ఏమీ రాదు దేవుడు. ఎప్పుడు వస్తుందంటే ఆయనకి ఎంత మనం క్లోజ్ అవుతాము. హల్లెలూయా. ఎంత క్లోజ్ అయితే అంత దేవుని అనుగ్రహం మన మీద వస్తుంది. దేవుడులారా, ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలు, మన యొక్క భారము యెహోవా మీద వేస్తే ఎలా వేయాలంటే, దానియేలు దేవుని బిడ్డలారా, షడ్రకు మెషకు అబెద్నెగో దానియేలు అవి యూదులు. వాళ్ళు యెరూషలేములో నుండి నెబుకద్నెజరుచే పట్టబడి ఇదిగో బబులోను రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బబులోనులో ఉన్న రాజు ఏం చెప్తాడంటే, వీళ్ళు ప్రావీణ్యం కలిగిన వాడు, వీళ్ళు లేఖనాల్లో కానీ విద్యలో కానీ చాలా జ్ఞానులు, అందమైన పిల్లలు. ఎలాంటి వాళ్ళు అంటే బైబిల్ రాజు దానిలో ఉంటుంది, అందమైన వారు. వీరికి ఏం చేస్తారంటే, మన భాష నేర్పండి, కల్దీల భాష.
అర్థమైందా? మన భాష, మన వ్యవహారాలు మీరు నేర్పండి. 3 సంవత్సరాల తర్వాత రాజుగారికి ఇచ్చే ఆహారం పెట్టాలి, రాజుగారికి ఇచ్చే ద్రాక్షారసం త్రాగించాలి. కాబట్టి మీరేం చేస్తారంటే ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు వీరు రాజుగారి యొక్క ఆహారం, రాజుగారి యొక్క ద్రాక్షారసం పోషించబడి 3వ సంవత్సరంలో నేను పిలిచినప్పుడు నా యొద్దకు రావాలా, నేను ప్రశ్నలు వేయాలా, దానిలో వీళ్ళందరూ వృత్తిలు అవ్వాలని చెప్పేసి రాజుగారు ఒక 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 సేవకుడికి అప్పగించినప్పుడు దేవుని బిడ్డలారా, ఇదిగో అన్ని కూడా రాజుగారి వంటలు ఎలా ఉంటాయండి? మన ఇంటి దగ్గర ఇప్పుడు వంటలు ఎన్ని వస్తున్నాయి? ఒక్కొక్క పెళ్ళి లేకుంటే జరుగుతున్న 34 ఐటమ్స్, 20, 30, 40, 50 ఐటమ్స్ అన్ని పెరిగిపోతున్నాయి. అవన్నీ ఐటమ్స్ ఎలా చేస్తుందో రేటు. ఇదివరకు మాంసం అంటే మాంసం, సాంబారు, నీరు, పెరుగు వేసేవాళ్ళు వెళ్ళిపోయాడు. మా వయసులో అండి, మీ వయసులో కాదు, మీ చిన్నపిల్లలు. ఇప్పుడు రకరకాల వంటలు. అలాంటిది రాజుగారి యొక్క వంటలు ఎలా ఉంటాయి? సూపర్ అనమాట. ఇంకా అంతే, 3 సంవత్సరాలు పర్లేదు, ఎవలేదు, తింటాం భాష నేర్చుకోవటం. కానీ దానియేలు ఏం చేస్తారంటే, నేను ఈ రాజు యొక్క ఆహారం అంటే అపవిత్రం అయిపోతా. ఇది రాజుగారు అంటే బలులు అర్పించినటువంటి ఆహారం, ఇది అన్ని దేశాల్లో ఉన్న ఆహారం కనుక నేను తిన్నాను, ఈ ద్రాక్ష రసము నేను త్రాగను అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఆహారం తినంటే, నువ్వు తినపోతే రాజుగారు చంపేస్తారు నన్ను, నువ్వు తినపోతే నేను ఉద్యోగం పోతుంటే ఒక 10 రోజులు టెస్ట్ చేయండి. 10 రోజులు 10 రోజులు నన్ను టెస్ట్ చేయండి, శాకాహారం నాకు ఇవ్వండి. 10 రోజుల్లో మా యొక్క ఉద్దేశాలను మీరు చూడండి, మా ఫేసులు చూడండి, మేము మన బలహీనం అయిపోతే ఖచ్చితంగా మీరు చేసినట్టుది మేము చేస్తా ఉన్నప్పుడు దేవుడంట ఆ యొక్క అధిపతి ఎవరున్నారు, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల మీద దయ కలిగించాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కోసం మనం నిలబడతామని తీర్మానం చేస్తామో దేవుని కృప దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎదుటిన్నవాడు ఎంత కఠినమైన మనస్సును కూడా నీవు దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి ఒక నిర్ణయం నీవు తీసుకున్నప్పుడు ఎదుటివాని యొక్క మనస్సు కూడా కరిగిపోద్ది. హల్లెలూయా. ప్రభువు అన్ని నీకు అనుకూలపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు ఇదిగో అనుకూలించబడ్డారో 10 దినాలు శాకాహారం తింటారు. 10 దినాల తర్వాత చూస్తే ఈ మిగతా వారి కంటే వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట? కలకలకలాడిపోతుంది, తేజస్సుతో మహిమతో నిండిపోయి ఏంటి స్పెషల్గా ఉన్నారు అని చెప్పి కంటిన్యూ చేపిస్తారు. దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుని తెలుసా, రాజుగారి దగ్గరికి వెళితే ఇదిగో రాజుగారు అందరూ కూడా టెస్ట్ చేస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరి దగ్గర వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క తెలివిని అన్ని కూడా తెలుసుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు. ఎవరో సరుకుదారులు, ఎవరు మంచి ఫుడ్ తిన్నవాడు, ఎవరు గొప్పగా ఎవరు రాజుగారి దగ్గర నిలబడ్డారంటే దానియేలు అండ్ టీం. హల్లెలూయా. ఎందుకనంటే దానియేలు అంట యెరూషలేము వైపు కిటికీ తీసి ముమ్మారు ప్రార్థన చేసేవాడు అండి. హల్లెలూయా. ఎలాగా ఆయన ఆలోచనలు నెరవేర్చబడ్డాయి, తను అనుకున్నవి. ఒకసారి రాజుగారి కల వస్తే, రాజుగారి కళలో పెద్ద విగ్రహం, ఆ కళకు భావం చెప్పమంటే అక్కడున్న బబులోను జ్ఞానులందరూ కూడా ఫెయిల్ అయిపోతారు. ఎవరు చెప్పలేకపోతే రాజు వాళ్ళని చంపేయాలంటే దానియేలు నేను చెప్తానని నాకు కొంత టైం ఇమ్మంటాడు. ఇమ్మన్నప్పుడు ఏం చేశాడు తెలుసా, ఆ కొంత టైంలో యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో మర్మాలు తెలియపరచబడతాయి. మర్మాలు తెలియపరచబడతాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో దేవుని గురించిన కళలు వస్తాయి. అంటే కళలు దేవునిలో ఉండే విధంగా మంచి కళలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి దీవెనలు దేవుని దగ్గర నుంచి వస్తాయి. ఎక్కడంటే మన డబ్బు వల్ల మనకి మేలు కలగదు. దేవుని బిడ్డలారా, మనకున్న ఆస్తి వల్ల మనశ్శాంతి రాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునితో కలిగి దేవునితో సహవాసం ఉంటే ఏమిటంటే మనల్ని మనం చూసుకోగలం. హల్లెలూయా. మనం కనపడతాం. ఎలాగా? అద్దంలో దేవుని వాక్యం ఎలాంటి పోయిన వారు చెప్పి ఎలాంటిది అద్దం అని. ఎలాగా? అద్దం చూడగానే ఎక్కడ తల్లి ఎంటుకలు ఉన్నాయో, ఎక్కడ మీసం ఎంటుకలు ఉన్నాయో, లేదంటే ఎక్కడ చక్కగా ఉన్నామో, ఎక్కడ ఏ శారీ బాగుంటుందో, ఏది మ్యాచింగ్ బాగుంటుందో అన్ని మనం చూపించింది కదా.
దేవుని వాక్యం మన పాపాన్ని చూపించింది. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో ఉన్నటువంటి అంగవైకల్యాన్ని చూపించింది. ఎందుకంటే ఈ అంగవైకల్యంతో దేవుని దగ్గరికి వెళ్ళడం బిడ్డలారా, ఆయన తీసుకోడు. ఆయన ఎలా అంటాడంటే పరిశుద్ధుడు. అందుకని అంటాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. కాబట్టి కానీ క్రీస్తు యేసునందున్న కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆయన సన్నిధికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలు దేవుని బిడ్డలారా ఆయన ఇదే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళా ఉన్నాడు తెలుసా? రాజా కొన్ని దినాలు నాకు సమయం ఇవ్వండి, ఈ సమయం ఇస్తే నేను కళ్ళకు భావం చెప్తానన్నాడు. ఒక పక్కనేమో రాజు ఏమంటున్నాడంటే ఈ బబులోనులో ఉన్నటువంటి గారడి విద్య తాంత్రికులను మాంత్రికులను వీళ్ళందరూ కూడా నా దగ్గర ఫెయిల్ అయిపోయారు. నా యొక్క విగ్రహం నాకు వచ్చిన కళకి కళ భావానికి అర్థం చెప్పలేకపోయారు. వీళ్ళందరినీ చంపేయమంటాడు. దానియేలు నేను చేస్తా, నేను చెప్తానని వెళ్తాడు. దేవుని బిడ్డలారా అంటే ఏంటి? తన ప్రాణాన్ని వాళ్ళ కోసం అక్కడ పెట్టి వెళ్తున్నాడు. ఒకవేళ చెప్పలేకపోతే దానియేలుని చంపివేస్తారు. కానీ దానియేలు ఏం చేశాడు తెలుసా? తన భారాన్ని దేవుని సన్నిధిలో పెట్టాడు. హల్లెలూయా. తన భారాన్ని దేవుని సన్నిధిలో పెడితే దేవుడు దాన్ని మహిమపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా టైం లేదు. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు కూడా గెత్సెమనే తోటలో ఉంటారు. గెత్సెమనే తోట ఎంతమంది వచ్చారు? గెత్సెమనే తోట, ఒలివల తోట, ఓకే, అందరూ ఇంచుమించుగా అందరూ. అక్కడ కూడా యేసు ప్రభు ఏమంటాడంటే అక్కడ ఆయనకి కనబడుతుంది ఏంది? కొన్ని రోజులు కదా ఇప్పుడు నన్ను తీసుకెళ్తాడు, నెక్స్ట్ 1 or 2 days నన్ను సిలువేస్తారని ఆయనకి అన్నీ తెలుసు. ఆ సిలువ భారాన్ని అంతా మోస్తూ ఆయన ఏమంటాడంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించమంటాడు. మళ్ళీ అంటనే ఉంటాడు ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. అంటే ఏంటి? ఫస్ట్ వాళ్ళు పడతారు, వాళ్ళు ఆయన పొడుస్తారు, వాళ్ళు ఆయన శరీరం ఈపు మీద దున్నినట్లుగా చేసేస్తారు, ఆయన మీద ఉమ్ము వేస్తారు. రకరకాలుగా భయంకరంగా ప్రపంచంలో జరిగినటువంటి మరి ఎవరిని హింసించినటువంటి అంత హింస ఆయన మీద జరగబోతుంది కనుక అవన్నీ ఆయన తలుసుకొని తట్టుకోలేక నీ చిత్తమైతే తండ్రి దీన్ని తొలగించమంటాడు. మళ్ళీ వెంటనే ఆయన బాధ్యత ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయన బెత్లెహేములో ఎందుకు పుట్టాడో తెలుసు ఆయనకి. ఆయన ఎందుకు ఈ జన్మ అంటే మరియ ద్వారా ఎందుకు పుట్టారో ఆ పుట్టిన దానికి సార్థకత్వం కావాలంటే ఆయన చనిపోవాలి, ఆయన హింసించబడాలి. నేను ఇందుకే ఈ లోకానికి వచ్చా, ఈ లోకంలో వాళ్ళందరినీ రక్షించడానికి నా రక్తం ద్వారాని వెంటనే మళ్ళీ యేసు ప్రభువు తండ్రి ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. ఆ మాటతో ఈ లోకానికి రక్షణ వచ్చింది. ఏం బిడ్డలారా? హల్లెలూయా. ఇందాక అన్న అంటున్నాడు శేఖర్ అన్న, ఏ పేరు? చంద్రశేఖర్ గౌడ్. ఆ రక్తం నిన్ను దర్శించిందన్న. హల్లెలూయా. ఆ రక్తం హిందువై నన్ను దర్శించింది. హల్లెలూయా. ఆ రక్తం మనలందరినీ దర్శించింది. ఆ రక్తం మన పిల్లల్ని దర్శించబోతుంది. ఆ రక్తము ఇరాన్ని దర్శించబోతుంది, ఇరాక్ని దర్శించబోతుంది. ఆ రక్తం ప్రపంచమంతా ప్రవహించుచుండి అయిపోయింది. గవర్నమెంట్ ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. దేవుని బిడ్డలారా మీ భారము ఈ 2026 ప్రారంభంలోనే ప్రభు మీరు వేయండి. ఆయనే మీ వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు. ఆయనే మీ మార్గాలను సరళం చేస్తారు. ఇరుకుగా ఉన్న వాటిని విశాలపరుస్తాడు. దేవుని బిడ్డలారా గరుకుగా ఉన్న వారిని నునుపుగా చేస్తారు. ఇదిగో ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి మీ యొక్క దారిని ఆయన మరి లెవెల్ చేస్తాడు కనుక ఇదిగో సామెతల్లో, కీర్తనల్లో, ఆయా బైబిల్లో 1 పేతురు 5:7 కూడా ఆయనంట మన కోసం చింతిస్తున్నాడంట. మన కోసం ఏం చేద్దాం, ఎలా చేయాలని చెప్పేసి, ఎలాగా నీ వృద్ధిలోనికి వస్తావు, ఎలాగా దేవుని దగ్గరికి వస్తావని ఆయన చింతిస్తున్నాడంట. అందుకనే పేతురు భక్తుడు అంటాడు మీ చింత యావత్తు ఆయన మీద ఏంటి? ఇదిగో రేపు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ యొక్క దేహంను గురిచేయను, లేకపోతే ఏమి కట్టుకుందామా అని
మీ యొక్క దేహం గురించి మీరు ఆలోచించుకోకండి. ఆకాశ పక్షులను చూస్తున్నారు కదా, అవి విత్తవు, కోయవు, పంట సమకూర్చుకొనవు, ఆయనను మీ దేవుడు వాటన్నింటిని పోషించట్లేదా? ఆయన పేరు యేసు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ కోసమే వచ్చాడు దేవుని బిడ్డ, నీ కోసమే తన ప్రాణాన్ని ఇచ్చేసాడే. నీకు కావలసిన ఇవ్వలేడా? నీ బాబుకి కావలసిన ఇవ్వలేడా? నీ కుమార్తెకి కావలసిన ఇవ్వలేడా? నీ భర్తని ఇక్కడికి ఆయన తీసుకొని రాలేడా? నీ భార్యను ఆయన తీసుకొని రాలేడా? ఆయన నీ స్నేహితులను తీసుకొని రాలేడా? ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. క్రీస్తు యేసు ప్రేమ నుండి నిన్ను ఏది కూడా వస్త్రహీనత కానీ పేదరికం కానీ ఏది కూడా మిమ్మల్ని వేరుపరచలేదు. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. నా ప్రభు సన్నిధిలో ఈ రాత్రి మీ భారం అంత ఏదైనా సరే సిల్లిగా చిన్న చిన్నవి కాదు, పెద్ద భారం మీద ఉంది, ఆయన పేరు పెట్టండి. భూమి ఆకాశాలను సృష్టించిన భూమికి దేవుడు, ఆకాశానికి దేవుడైన యేసయ్యే ఆ ఘనమైన కార్యాలను చేస్తాడు. హల్లెలూయా. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివే. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివే. విజయశీలుడా నా యేసు ప్రభువా, కృతజ్ఞతతో నిన్ను కొనియాడెదను. విజయశీలుడా నా యేసు ప్రభువా, కృతజ్ఞతతో నిన్ను కొనియాడెదను. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు, నా కార్యాలన్నీ సఫలం చేయడం నీవు మాత్రమే శక్తి కలిగిన వాడు నాయన. నీవు మాత్రమే చేయగలవు. నాలో బలహీనత ఉందయ్యా, అది తొలగించేవాడివి నీవే. నాకు స్వస్థత కావాలయ్యా. నా నరములు, కాళ్ళు నరములు లాగుతున్నాయి ప్రభా. నా హార్ట్లో అయ్యా దడ పెరుగుతుంది నాయన. నా కడుపులో నొప్పి వస్తుంది నాయన. తెలియకుండానే నా మెడ నొప్పులు వస్తున్నాయి నా తండ్రి. నేను ఆలోచించినప్పుడు మెడ నొప్పు గట్టిగా వస్తుంది నాయన. వాటన్నింటిని తొలగించడం నీవు మాత్రమే నాయన. నీవు వైద్యులకే వైద్యుడు నాయన. నీవు దేవుళ్ళకే దేవుడు నాయన. నీవు రాజులకే రాజువు నాయన. నీవు ప్రభువులకే ప్రభువు నాయన. నీ పేరు యేసు. హల్లెలూయా. ఈ కర్మేలు స్తుతించేది నిన్నే, ఈ కర్మేలు కొనియాడేది యేసునే, ఈ కర్మేలు కొనియాడేది, గణపరిచేది, ప్రత్యేక పాటలు వైర్లు ఆరాధించేది ఒకే ఒక్క వ్యక్తి. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు, యేసు, యేసు రక్తమే చేయి. అందరూ చదువు, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. నీ బిడ్డలను చెయ్య ఉత్సాహం చెయ్య కొనులతో నీ పిల్లలను పంపించండి ఆయన. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సంబంధం, యేసును మాత్రమే దేవుడుగాను రాజుగాను పోల్చు ప్రతి ప్రజ మీద ఆయన మహిమ, ఆయన కృప నిరంతరం నడిపించును గాక.